హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వచ్చేసి సండే అనమాట. నిన్న మొన్న డైలీ తొందరగా లేసా కదా, ఇంక ఈరోజు అయితే కొంచెం లేట్ లేచిన అనమాట. 6కి లేచిన. డైలీ తొందరగా లేవడం వలన నిద్ర లేక చాలా హెల్త్ డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఇంకా లేవకపోతే తప్పదు కదా, అనేసి ఇంకా లేవకుండా ఉండలేము. ఇంకా లేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా ఈరోజు సండే కదా అనేసి మినిమం 6 వరకు అయితే వండుకున్నా. 6 తర్వాత లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కళ్ళు తోముకున్న తర్వాత ఇంకా బయట అయితే క్లీన్ చేసిన. కింద పైన అంతా క్లీన్ చేసి కడిగి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా తర్వాత నైట్ అంట్లు తోమలే అనమాట. చాలా అలసిపోయినట్టు ఉండే నిన్న. ఇంకా అంట్లు అయితే తోమలేను, అంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ అయితే కడుగుతున్నా. ఇది కూడా వాటర్ పోసి కడగక చాలా రోజులైందనమాట. 1 వీక్ ఏమవుతుంది వాటర్ పోసి కడగక. వాటర్ అన్నీ కింద పోతాయి కదా, అందుకనే కడగను అనమాట ఎక్కువ శాతము. మొత్తం జెల్ వేసేసి బాగా తుడుస్తా. ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేద్దాం అనేసి మొత్తం నీట్గా అంతా కడిగి విమ్ జెల్ వేసి బాగా అంతా కడిగి ఇంకా తర్వాత అయితే అంట్లయితే తోమేయాలి. మన ఛానల్లో నేను శారీస్ అయితే సేల్ చేస్తున్నా కదా, మన ఛానల్ని అయితే ఫాలో కండి. చాలా తక్కువ రేట్లకు అయితే నేనైతే సేల్ చేస్తున్నా. మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోండి. మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా చిన్నగా ఏదో ప్రయత్నం చేసి అట్లయితే నేను యూట్యూబ్ ఛానల్లో సేల్ చేద్దామనేసి తీసుకొచ్చిన. ఇంకా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నా, మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోండి. నిన్న మొన్న వీడియోస్ తీయడం కుదరలేదన్నమాట. ఫుల్ వీడియో, షార్ట్ వీడియోస్ ఓన్లీ శారీస్ మాత్రమే అప్లోడ్ చేసిన. ఇక్కడైతే అంట్లు కూడా తోమేసి ఇంకా ఛాయ్ అయితే పెడుతున్నా. ఛాయ్ పెట్టేయాలి, ఇంకా వాటర్ కూడా పెట్టేస్తా. ఇంకా వాటర్ తాగడం కంపల్సరీ కదా. నేనైతే పాలు తాగుతా ఈరోజు. ఇంకా పాలైతే పోసుకుంటా. ఇప్పుడైతే సరిపడినన్ని వాటర్ అయితే తీసుకొని పెడుతున్నా. ఒక్కొక్కసారి ఎక్కువ పెడుతున్నా అనమాట. ఎక్కువ పెడితే అవి చల్లగా అయిపోయి మళ్ళీ వంటకే వాడుతున్నా. ఇంక ఇప్పుడు అందరు లేచిరు కాబట్టి అందరికీ సరిపోతాయి. సరిపడినన్ని పెట్టేస్తే వాటర్ కూడా కాగిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే ఛాయ్ అయితే పెట్టేద్దాము. ఇవి పాలు అనమాట, పాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్నిగానం ఇంకా పెట్టలేము కదా, కొన్ని అయితే తీసుకొని ఛాయ్ అయితే పెడుతున్నా నేను. కొన్ని వాటర్ పోసేసి ఛాయ్ పత్తి చక్కెర వేసి అయితే ఇంకా చిన్న మంట మీద మరగనిద్దాము. ఫుల్ వీడియో తీయడం కుదురుతలేదు ఫ్రెండ్స్ నాకు, అందుకనే తీయలేకపోతున్నా ఈ మధ్యన. డైలీ పెడతా అని అప్పుడప్పుడు మీకు చెప్తా ఉన్నా, అయినా సరే పెట్టడం కుదురుతలేదన్నమాట. పెట్టడం కుదురుతలేదు, తీయడం కూడా కుదురుతలేదు. అందుకని రెగ్యులర్గా అయితే ఫుల్ వీడియో అయితే వస్తలేవు, ఫుల్ వీడియోస్. ఇక్కడ నేనైతే పాలైతే పోసుకున్నా చాలా రోజుల తర్వాత. ఇంకా పాలు కూడా ఆగిపోతున్నాయి. ఇంకా నేను పోసుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేయాలి. పాలు తాగడం వల్ల కొంచెం కాల్షియం అన్నా మంచిగా ఉంటుంది కదా అనేసి నేనైతే పాలైతే పోసుకుంటున్నా. ఇప్పుడు బోన్స్ పెయిన్స్ అనమాట చాలా అన్నీ, అందుకనే కొంచెం పాలు తాగుదామని ఇంకా పాలు తాగేసి ఇల్లు కూడా ఊడ్చేసిన. ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నాను అనమాట టిఫిన్కి మార్నింగ్. మా హస్బెండ్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి ఇస్తే నేనైతే మ్యాగీ చేసేసి స్టవ్ మీద అవుతుంది. ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చిన అనమాట. ఇప్పుడే తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి టెంపుల్కి అయితే వెళ్ళేసిన. ఇక్కడ చూడండి, ఈరోజు సండే కదా, తక్కువ జనాలు ఉన్నారు. రెగ్యులర్గా ఒక పనిని చేస్తున్నాం అనుకో కంపల్సరీ చెయ్యాలనిపిస్తుంది అనమాట. దాన్ని కంటిన్యూషన్ చెయ్యాలనిపిస్తుంది అట్లా అనమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది బాగా. టెంపుల్ నుంచి మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక శారీకి లైనింగ్ అయితే తీసుకొచ్చిన, పాపకు ఒక డ్రెస్ కుడదామని.
ఇంకా కూరగాయలు కూడా ఏం లేవన్నమాట. ఇప్పుడే బీరకాయలు తెచ్చి కట్ చేసిన అనమాట. మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చిన. ఏం కూరగాయలు లేకనే మార్నింగ్ మ్యాగీ చేసిన. ఇంక ఇప్పుడు బీరకాయలు కట్ చేసిన కదా, బీరకాయ కర్రీ చేద్దాం అనేసి. ఇప్పుడు పోయినాం కదా ఫ్రెండ్స్ మార్కెట్కి. చాలా రేట్లు అవుతున్నాయి ఇప్పుడు అన్నీ ఒకటేసారి తీసుకొద్దాం అనుకున్నా ఫస్టే ఇప్పుడే. కానీ ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎందుకు వంటకు లేట్ అయిద్ది అని ఇంకా ఈవినింగ్ తెద్దాంలే అనేసి ఇంకా వచ్చేసిన అనమాట. అప్పుడైతే కొంచెం రేట్లు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మరీ ఎక్కువ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ ఒక కర్రీ చేస్తే మధ్యాహ్నంకి అవుతుంది అనేసి ఇంకా బీరకాయలు అయితే తీసుకొచ్చిన. ఆటో 50 రూపీస్ అంట. 1 కేజీ అయితే తీసుకొచ్చిన, మొత్తమే లేకుండే. ఇంకా నేను శారీస్ ఇంట్లో పెడుతున్నా కదా, యూట్యూబ్ ఛానల్లో పెడదామని తీసుకొచ్చిన కదా, తీసుకుంటారు అనేసి ఇంకా అట్లే ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తున్నాను అనమాట. పక్క వాళ్ళు ఉంటారు చూడండి, ఎట్లుంటారంటే మనం ఏదన్నా చేస్తుంటే దాన్ని ఓర్చుకోలేరనమాట వాళ్ళు. మనిషి ఎదుగుతుందంటే తొక్కడానికే చూస్తారనమాట. అట్లా ఎక్కడైనా సరే ఇది జరిగేటిది. నేనైతే బీరకాయ కర్రీ కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని అయితే వేయించుకుందాము. అయితే ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను అనమాట. ఓన్లీ బీరకాయలు అర్ధ కిలో చూడండి అవి ఎన్ని వచ్చినాయి అసలు. కట్ చేసిన తర్వాత కొన్ని అయినాయి అనమాట. ఇంక ఇప్పుడు డైరెక్ట్ అట్లనే చేసేస్తే కర్రీ సరిపోదని నేనైతే కొంచెం పెసరపప్పు వేస్తున్నా. ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర, ఇంకా కొంచెం ఫ్రై కావాలన్నమాట. మార్నింగ్ టైంలో చాలా హడావిడి అవుతుందన్నమాట. అందుకనే కూడా వీడియో షూట్ చేయడం అయితలేదు. చాలా హడావిడి వంట చేయడం, అన్ని పనులు టకటక చేసుకోవడం, ఇంకా కెమెరా ఆన్ చేయడం వీలైతలేదు. మార్నింగ్ ఫస్ట్ వంట చేసి పాపను పంపించి తర్వాత కింద పైన అంతా క్లీన్ చేసి మళ్ళీ వంట దగ్గరికి వచ్చి చాయో వాటరో ఏదో ఒకటి తాగేసి మళ్ళీ వంట చేయడం, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయడం, ఇంకా బట్టలు ఆరేసుకోవడం, అట్లా అన్ని పనులు ఎంబడెంబడే అవుతున్నాయి అన్నమాట. ఇంకా అన్నీ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యి కెమెరా పెట్టడం కుదురతలేదు. దానివల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను నేను. ఇంకా తర్వాత బాబుని పంపించాలి. ఇంకా తర్వాత అన్ని పనులు, ఇంకో ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అసలు చెప్పడానికి వస్తుందా అండి. అన్ని పనులు ఉంటాయి అన్నమాట. మనిషి ఏమి చేయలేదంటే ఏం చేయదు అని అట్లా అంటారు. ఏదైనా చేస్తుందంటే ఓర్చుకోలేరన్నమాట. మనుషుల జీవితాలు ఏంటో అర్థం కాదు అప్పుడప్పుడు. ఊరికి తెలిసే విధంగా ఏదైనా చేస్తున్నామంటే అమ్మో ఇంతనా అంతనా అట్లనా ఇట్లనా అని అంటారు. ఏదో ఒకటి చేద్దాం సొంతంగా అని చేయడం స్టార్ట్ చేస్తేనేమో ఇంకా అన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కానీ అన్నీ తట్టుకొని వెళ్తేనే మనం మనిషి ఒక లక్షణం అన్నమాట. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా స్ట్రాంగ్గా ఉండడమే ముఖ్యము. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఏవి వచ్చినా సరే ఎదుర్కొనేటట్టు ఉండాలన్నమాట. నేనైతే చాలా విషయాలలో అవే ఫాలో అవుతా. చాలా తక్కువ ప్రైస్కి అయితే శారీస్ అమ్ముతున్నా కదా, ఇంకా ఉంటారు కదా పక్కన చుట్టుపక్కల అటు ఇటు, ఇంకా వాళ్ళకైతే మండుతుందన్నమాట బాగా. ఇంకా నా దగ్గరికి రీసెంట్గానే పెట్టింది, ఇంకా ఇంతమంది వస్తురా అనేసి ఇంకా అట్లా అనమాట. నేనేం ఫాలో అవుతున్నా అంటే ఎక్కువ మనం ఇచ్చిన శారీస్కి ఎక్కువ కాకుండా తక్కువ మార్జిన్తో సేల్ చేయాలని నేనైతే అనుకొని నేను అట్లా స్టార్ట్ చేసిన అనమాట. నచ్చితే మంచిగా ఉంటే వాళ్ళే కొనుక్కుంటారులే అనేసి అట్లా అయితే అనుకున్నా. ఇంకా వేరే వాళ్ళకైతే ఇంకా మండుతుంది. ఇంకా ఎవరి గిరాకీ వాళ్ళకు ఉంటుందిలే. ఇంకా ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తాము, అక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయి అట్లా అనుకోవచ్చు కదా. మరి డైరెక్ట్ అడుగుతున్నారనమాట. ఇంకా దానివల్ల నాకు కొంచెం అమ్మ ఇట్లా కూడా అడుగుతారా అని అయితే అనిపించింది. ఎవరి బిజినెస్ వాళ్ళది కదా అనుకోవచ్చు కదా, అడగడం ఎందుకని నేనైతే చాలా ఆశ్చర్యకరం అయితే అయిననమాట.
వాళ్ళు సేల్ చేసేది వాళ్ళ సేల్ చేసుకోవాలి కానీ నువ్వు శారీస్ అమ్ముతున్నావా మళ్ళీ ఇంటికొచ్చి అడగడము ఇంటికొచ్చి చూడడము వాళ్ళు అమ్ముతున్నా సరే కానీ మళ్ళీ మా ఇంటికి వచ్చి అంట శారీ తీసుకుంటారంట అట్లా అనమాట జనాలు అట్లా ఉంటారు నేను అసలు ఆశ్చర్యకరం అయ్యిందనమాట నాకు మొన్న వాళ్ళది వాళ్ళదే నాది నాదే అని అనుకోవచ్చు కదా అసలు ఎంత ఉన్నారబ్బా జనాలు అని చాలా షాక్ అయితే అయినా నేను కానీ మళ్ళీ అనుకున్న నాకు నేను అంటే ఈ పిచ్చి లోకము అయితే చూడలేరు ఉండలేరు మేమే ఎదగాలని అనుకుంటారు నాకు నేను అనుకొని ఇంకా స్ట్రాంగ్ అయితే ఉన్నా నేను ఇంకా అయితే రైస్ కూడా అయిపోయింది తర్వాత కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఉడుకుతున్నప్పుడు నేనైతే ఇక్కడ టమాటాలు ఇంకే వేసుకోవాలి కదా టమాటాలు అయితే కట్ చేసిన ఇప్పుడు అయితే 2 రొట్టెలు చేయాలి చాలా రోజులైంది రొట్టెలు చేయక ఒక 1 వీక్ అయిందనమాట రొట్టెలే చేస్తలేదు చపాతీ చేసిన మధ్యలో 2 టైమ్స్ అట్లా ఇంకా పులిహోర అట్లాంటిది ఉన్నప్పుడు ఇంకా ఏం చెయ్యనమాట నిన్న మొన్న పులిహోరలు అట్లా 2 టైమ్స్ అట్లా అయింది ఇంకా రొట్టె చేయడం కుదరలేదు ఇంకా మా హస్బెండ్ చాలా రోజులైంది రొట్టె మార్నింగ్ అన్నాడు అనమాట ఈరోజు రొట్టె చెయ్యి ఏ విధంగానన్నది ఎట్లనన్నా సరే అన్నందుకే ఇంకా మార్కెట్కి వెళ్ళి బీరకాయలు అయితే తీసుకురావాల్సి వచ్చింది ఇంక ఇప్పుడు రొట్టె చేయాలి కర్రీ కూడా టమాటా వేసి కలిపి ఇంకా మూత పెట్టేసి చిన్న పెట్టేసి ఇంకా ఇప్పుడు రొట్టె అయితే చేస్తా పిల్లలు కూడా మార్నింగ్ మా పాప మ్యాగీ తినదు కానీ ఈరోజు అయితే బలవంతంగా తినిపించినాం ఇంకా ఏం టిఫిన్ చెయ్యలేక ఒకటే వండినాం కదా మ్యాగీ ఇంకా తినాల్సి వచ్చింది ఇంకా వాళ్ళు కూడా తింటారు అనేసి ఇప్పుడు రొట్టెలు అయితే చేస్తున్నా కానీ పిల్లలకైతే రొట్టెలు వద్దన్నారు ఇంకా 2 చేసిన అనమాట ఇక్కడ చూడండి టమాటా కూడా ఉడుకుతుంది వేసిన ఇందాక ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా రొట్టెలు కూడా చేసేసిన చూడండి 2 వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్.